హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఇప్పటి వరకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలో చక్కగా మనము 17 అధ్యాయాలు అయితే చెప్పుకున్నాము. ఎంతో అందమైన, చాలా వినదగిన, ఇంకా ఎంత విన్నా వినాలనిపించే ఎంతో పుణ్యప్రదమైన ఈ కార్తీక పురాణంలోని కథలు అప్పుడే 17 చెప్పేసుకున్నామండి మనం. ఈరోజు ఇంకా ఎంతో ఇంపార్టెంట్ అయిన 18వ అధ్యాయం మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ 18వ అధ్యాయం వచ్చేసి సత్కర్మానుష్ఠాన ఫలము. అంగీరసుడు చెప్పినదంతా శ్రద్ధగా విని కర్మయోగాన్ని గురించి అడిగాడు ఆ పురుషుడు. అతని ప్రశ్నలకి సమాధానంగా అంగీరస మహర్షి ఇలా చెప్పసాగినాడు. సుఖదుఖాలన్నీ దేహానికే కానీ తతీతమైన ఆత్మకు లేవు. ఇది కూడా కొంచెం శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఒక 2-3 అంటే ఒక 16, 17, 18 అధ్యాయాల వరకు ఏంటంటే మనకి కొంచెం మన ఆత్మ గురించి దాని గురించి ఉంటుంది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి అంతే. సుఖదుఖాలన్నీ దేహానికే కానీ తతీతమైన ఆత్మకు లేవు. ఎవరైతే ఆత్మనాత్మ సంశయగ్రస్తుడో అట్టివాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని అవ్వాలి. దేహదారి అయినవాడు తన యొక్క వర్ణశ్రమ విద్యుక్త స్నాన చౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. ప్రతిరోజు ప్రాతః స్నానం చేయలేని వాళ్ళు తుల కార్తీకములో, మకర మాఘంలో, మేష వైశాఖములోనైనా అట్టి స్నానాన్ని ఆచరించాలి. జీవితములో ఈ 3 మాసాలలోనైనా ప్రాతః స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాసం తదితర పుణ్యకాలాలలో గాని, సూర్య చంద్ర గ్రహణ పర్వాలలో గాని స్నానం చేయటం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణ స్నానమే ముఖ్యము. సర్వకాలాలలో బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో ప్రజలందరకు స్నానం, సంధ్య, జపం, హోమం, సూర్య నమస్కారాలు తప్పనిసరి. స్నానం వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునర్జన్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. పుణ్యకాలాలలో కార్తీక మాసం సర్వోత్తమమైనది. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి చూపును మించిన వెలుగు లేనట్లు కార్తీక మాసముతో సమానమైన పుణ్యము గాని, కార్తీక దామోదరుడి కన్నా దైవము గాని లేడు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించే వాళ్ళు వైకుంఠం చేరుకుంటారు. విష్ణువు లక్ష్మి సమేతుడై ఆషాఢ శుక్ల దశ మాసంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. మరలా కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ మధ్యలో వచ్చిన 4 మాసాలనే చాతుర్మాసాలు అంటారు. విష్ణువునకు నిద్రా సుఖప్రదమైనటువంటి ఈ 4 మాసాలలో ఎవరైతే శ్రీహరిని ధ్యానిస్తారో, పూజలు చేస్తారో అట్టి వాళ్ళు పుణ్యాత్ములవుతారు, విష్ణు లోకాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదముని అక్కడికి వెళ్ళి వారికి నమస్కరించి, దేవా, భూలోకములో వేద విధులన్నీ అడుగంటుతున్నాయి. జ్ఞాన సంపన్నుల సహితం సుఖాలకు లోనవుతున్నారు. ప్రజలందరూ నిష్కర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవ్వారో తెలియక నేను దుఃఖిస్తున్నాను అంటూ విన్నవించినాడు. నారద మహర్షి మాటలు విశ్వసించిన శ్రీహరి సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణులను నివసించే వాడలలో పర్యటించినాడు. ఆ దంపతులకి కొందరు సత్కారాలు చేశారు, మరికొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీ నారాయణుడు ప్రతిమలని పూజిస్తూ ఆ దంపతుల్ని తిరస్కరించారు. మరికొందరు అభక్షాలను భుజిస్తూ కనిపించారు. అలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్యం చేసుకున్న వారిని, అత్యధిక పాపాలను చేస్తున్న వారిని చూసి వాళ్ళందరినీ ఉద్ధరించాలన్న తలంపుకు వచ్చిన తన దివ్య దర్శనాన్ని చూపించినాడు. అప్పుడే తన శిష్య బృందముతో అక్కడికి వచ్చిన జ్ఞానసిద్ధుడనే మునీశ్వరుడు అనేక స్తోత్రాలతో శ్రీహరిని స్తుతించటం మొదలుపెట్టినాడు. ఈ కార్తీక పురాణంలో 18వ రోజు పారాయణము సమాప్తము. నమస్కారం అండి. చూశారు కదండి, కరెక్టే. ఈ కలియుగంలో స్వయాన దేవుడే దిగివచ్చి మీ ముందు నిల్చున్నా కూడా మనం వాళ్ళని ఎలా చూస్తామంటే, ఏ వేషాధారణ వేసుకొని వచ్చారో, లేకపోతే ఏమంటారు మనకి ఈ సినిమాల్లో యాక్ట్ చేస్తారు కదండి వేషాలు వేసుకొని,
వాళ్ళు లేకపోతే హరికథలు బుర్రకథలు చెప్పుకునే వాళ్ళు అనుకుంటాం. అంటే మనం మీరేనే కాదండి, నేనైనా అంతేనండి. మనము దేవుళ్ళు వచ్చి ఎదురుగా నిలబడినా కూడా మనము వాళ్ళని గుర్తించే పరిస్థితుల్లో అయితే లేము. కానీ 24 గంటలు మనము దేవుడి పూజలు అయితే చేస్తూనే ఉంటాము. దేవుడు వచ్చి నేనే దేవుణ్ణని చెప్పుకున్నా కూడా నమ్మే పరిస్థితుల్లో లేవనమాట ఇప్పుడు మనం. అది మరి కలియుగ మహిమ అంటే. కానీ దేవుడికైతే పూజ చేస్తామన్నమాట. సర్లేండి, ఇదంతా చెప్పుకున్న ఆగదు మనకి. ఉంటానండి. 18వ అధ్యాయము కార్తీక పురాణంలో సమాప్తమండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నారాయణాయ. ఓం గోవిందాయ నమః.